అమ్మవారికి దండం పెట్టడానికి కళ్ళు మూసుకోగానే రాహుల్ బావకి ఆ భవానికి పెళ్లి జరిగినట్టు బావ దాని మెడలో తాళి కట్టినట్టు కనిపించిందమ్మా. నీకు అలాగే అనిపించిందా? అంటే నీకు కూడా అలానే కనిపించిందా మమ్మీ? 1 minute. ఇది నీకు రాహుల్కి పెళ్లి జరుగుతుందని ప్రింట్ చేయించిన శుభలేఖ. ఒకసారి ఇందులో ఏం రాసుందో చదువు. ఏంటి మమ్మీ ఇది? ఇందులో భవానీ పేరుందేంటి? ఇంకోసారి సరిగ్గా చూడు. మమ్మీ ఇందులో ఆ భవానీ పేరే కనిపిస్తుంది మమ్మీ. అసలు రాహుల్ బాబుకి దీనికి పెళ్ళేంటి మమ్మీ? దీన్ని చూడు ఐశ్వర్య, ఇది నీకిప్పుడు కనిపించింది, కానీ ఇలా పేర్లు మారిపోయినట్లుగా నాకు ముందే కనిపించింది. ఆ రోజు నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు, కానీ ఈరోజు దేవత ముందు అలా అనిపించింది అనగానే అనుమానం వచ్చి శుభలేఖ నీకు చూపించాను. నీకు అలాగే కనిపించింది. అంటే అంటే బావ నాకు దక్కడా? నిజంగానే ఆ భవానీయే పెళ్లి చేసుకుంటుందా? అంటే అంటే నాకు అనిపించింది నిజమవుతుందా? ఐశ్వర్య, ఆవేశపడకో. లేదు మమ్మీ, ఆ భవానీని బ్రతకనివ్వను. నా బావని నాకు కాకుండా చేస్తుంది. దాని ప్రాణాలతో వదిలిపెట్టను. దాన్ని ఇప్పుడే చంపేస్తాను, నా చేతులతో చంపేస్తాను. ఆగ ఐశ్వర్య, వద్దు, నా మాట విను. నాకు బావ దూరం అయితే నేను బ్రతకలేను మమ్మీ. నేనైనా చచ్చిపోతాను, నాకు అడ్డొచ్చిన వాళ్ళనైనా చంపేస్తాను. బాధపడక ఐశ్వర్య, నేను బ్రతికే ఉన్నాను తల్లి. నీకు కష్టం కలిగితే నేను చూస్తూ ఊరుకుంటానా? కంట్రోల్ బేబీ. అమ్ముంది కదా, అంతా చూసుకుంటుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకో. నీకోసమే చేశాను. నిన్ను గుడికి, ఈ ఊరికి అంకితం చేయాలని చూస్తుంటే నీ జీవితం సర్వనాశనం కాకూడదనే చేశాను. ఇది ఎలా నా మెడలోకి వచ్చిందో తెలీదు. నిజంగా ఇది ఆ సీను కట్టాడో లేదో తెలీదు. అందరి దృష్టిలో ఇది తాళిబొట్టు, కానీ నాకు మాత్రం నా జీవితానికి వేసిన ఉరితాడులా మారింది. అది ఉరితాడెందుకు అవుతుంది భవానీ?
అవును, అది ఉరితాడెందుకవుతుంది? ఆ తాళి నీ మెడలో పడకముందు నీ పరిస్థితి ఏంటి? నిన్ను ఊరికి అంకితం చేయాలి అనుకున్నారు. ఆ ప్రమాదం నుంచి బయటపడేయడానికి నీ మెడలో పడిందేమో ఆలోచించు. ఆ ప్రమాదం నుంచి తప్పినా అంతకంటే పెద్ద ప్రమాదంలో పడటానికి ఈ తాళి కారణమైంది కదా. అదెలా? నేను రాహుల్ బాబుని ప్రేమించాను. నా మనసులో మాట చెప్పడానికి ఈ తాళి నాకు అడ్డయ్యింది. ఈ తాళి వల్ల నాకు ఊపిరి ఆడటం లేదు. నా మనసులో బాధని ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. అలాంటప్పుడు ఎందుకు ఆ తాళికి అంత గౌరవం ఇచ్చావు? ఆ తాళి తీసి అవతల పారేసి ఇంటికి రమ్మని మీ నాన్న చెప్పారు కదా, అప్పుడే దాన్ని తీయాల్సింది. ఒక ఆడపిల్లనయ్యుండి మెడలో తాళిని నా చేతులతో తీసి పారేయగలనా? ఒకవేళ అలా చేసినా ఊరి జనం నన్నెలా చూస్తారు? ఇప్పుడు మాత్రం నీకోసం ఎవరు ముందుకొచ్చి మాట్లాడారు? ఆ అంజనంలో కనిపించింది అని సీనుతో నీకు పెళ్లి చేస్తున్నారు. ఒక్కసారి నీ మెడలో అందరి ముందు తాళి పడింది అంటే ఇక నీ జీవితం పూర్తిగా నాశనం అయిపోయినట్టే భవానీ. దీనివల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. నిన్ను నువ్వు మోసం చేసుకుని నీ జీవితం నాశనం చేసుకోకు. ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోను అని చెప్పు. అలా చెప్తే మా ఇంటిల్లే పదే అవమానంతో ఆత్మహత్య చేసుకుంటారు. అంతమందిని బాధ పెట్టే కంటే ఆ బాధని నేనే అనుభవించడం మంచిది. లేదంటే నేనే అందరికీ దూరం అయిపోయి ఆ మొరులో ఐక్యమైపోవడం మంచిది. భవానీ, నీ ఆలోచన మంచిది కాదేమో. ఏమో, నాకు తెలీదు. నన్ను వదిలే. ఇప్పుడు నేనేది ఆలోచించే పరిస్థితిలో లేను. నువ్వు వెళ్ళిపో. భవానీ, ఇప్పుడు ఒంటరిగా దొరికావే. నిన్ను చంపే అవకాశం ఇప్పుడు దొరికింది. భవానీ, 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 ఏమైంది భవానీ? అక్క, ఎవరో వెనక నుంచి నా గొంతు పట్టుకుని నలిపేశారక్క. ఊపిరి ఆడలేదక్క. వెనక నుంచా? వెనకెవరో లేరే. ఏమో అక్క, తెలీదు. కానీ ఎవరో 2 చేతులతో నా గొంతు పట్టుకున్నారు. చంపాలన్నంత కసిగా నా గొంతు పిసికారక్క. భవానీ, ఇక నుంచి నువ్వు ఒంటరిగా ఉండొద్దు. అందరితో కలిసి ఉండాలి, అర్థమైందా? ఇదిగో మజ్జిగ తాగు. మళ్ళీ తప్పించుకున్నావే.
సంథింగ్ ఈస్ దేర్. మామా ఇట్రా. ఏమైందా? హలో రాహుల్. సార్, నేను మీకు ఒక వీడియో ఫుటేజ్ పెట్టాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 minute రాహుల్. ఎస్ రాహుల్, ఐ అబ్జర్వ్డ్. అందులో సీను అనే వ్యక్తిని గుళ్ళోకి తీసుకొని రావడానికి నేను చాలా రకాలుగా ప్రయత్నం చేశాను సార్. బట్ తను మాత్రం గుడి గడప దాటి లోపలికి రాలేకపోయాడు. నేను కూడా చూశాను రాహుల్. ఎవరో వెనక్కి తోసేసినట్టు పడిపోయాడు. అది కాస్త అబ్నార్మల్గా అనిపించింది. నాకు అలాగే అనిపించింది. అతన్ని ఎందుకు రాలేకపోతున్నావు అంటే కాలు నొప్పుంది అన్నాడు. నాకెందుకు తను అబద్ధం చెప్తున్నాడు అనిపించింది. అందుకే వీల్ చైర్లో అతన్ని లోపలికి తీసుకెళ్దాం అనుకుంటే సేమ్ రిజల్ట్ సార్. ఇది ఏమై ఉంటుందంటారు? అతను గుళ్ళోకి రాలేకపోతున్నాడు అంటే అతన్ని ఏదో పవర్ఫుల్ శక్తి గుళ్ళోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటోంది రాహుల్. అతనేం చేస్తాడు? అతని ప్రొఫెషన్ ఏంటో, ఆ వివరాలేంటో నీకేమైనా తెలుసా? ఈజ్ ఎ నార్మల్ పర్సన్ సార్. నో, హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్. అతని వెనక ఏదో ఉంది. అతని గురించి పూర్తిగా తెలిస్తే తప్ప ఎందుకు గుడి దగ్గర ఇలా జరిగింది అనే విషయాన్ని మనం కనిపెట్టలేం రాహుల్. లేదు సార్, ఇప్పటి వరకు నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. కానీ 1కి 3 సార్లు ప్రయత్నించినా అతని గుళ్ళోకి తీసుకొని రాలేకపోయాం. అప్పుడే నాకు అనుమానం వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. అతని డీటెయిల్స్ తెలుసుకుని మీకు మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను సార్. ఓకే రాహుల్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. అల్లుడు, వీడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది. ఈ పెళ్ళయ్యేంత వరకు ఎలాంటి అనుమానం రాకూడదు. వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శ్యామల, శుభలేఖకి పసుపు రాస్తున్నావా? ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు శ్యామల, ఈ శుభలేఖని చూస్తుంటే జరిగింది అంతా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది. భవానీ తల కింద అక్షింతలు దొరికాయి కాబట్టి గుడికి ఊరికి
అంకితం చెయ్యాలి అన్నారు. ఆ మాట విన్నప్పుడు ఎంత బాధపడ్డామో గుర్తుందా శ్యామల? ఎందుకు గుర్తులేదండి? పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన బిడ్డని అలా ఊరికి అంకితం చెయ్యాలంటే ఆ మాట వింటానికే నాకు ధైర్యం చాలేదండి. ఏదైతేనే చివరికి ఆ అమ్మవారే భవానీని కాపాడింది. ఆ సీను తనని కాపాడ్డానికి భవానీకి తెలియకుండా తాళి కట్టడమేమిటో, ఇప్పుడు 10 మంది ముందు ఘనంగా ఆ ఛాయాదేవి గారి బిడ్డతో సమానంగా మన భవానీ పెళ్లి జరగడమేంటో అంతా విచిత్రంగా అనిపిస్తుంది శ్యామల. ఏదైనా అమ్మోరు తల్లి అండగా ఉంది కాబట్టి మనవిలా నలుగురిలోనూ తలెత్తుకుంటున్నాం. ఇదిగోమ్మా, ఇది నా పరువు, నువ్వే నిలబెట్టాలి. ఈ పెళ్లి జరగకపోయుంటే ఊరందరి ముందు తలదించుకోవాల్సి వచ్చేది. నాన్న, మీరు తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. అలా వస్తే నేను బ్రతకున్నా లేనట్టే. అమ్మా భవానీ, సాయంత్రం మనం ఛాయాదేవి గారింటికి వెళ్ళాలి. అక్కడ గోరింటాకు పెడతారట. కావేరి, గోరింటాకు సిద్ధం చేసావా? చేశానమ్మా. ఏంటమ్మా ప్రతి దానికి మనం ఆ ఇంటికి వెళ్ళడం దేనికి? ఛాయాదేవి గారు రమ్మన్నారు మధురా. ఐశ్వర్యతో పాటు అన్నీ మన భవానీకి జరగాలని చెప్పారు కదా. బాగుందమ్మా. ఐశ్వర్యకి జరిగేవన్నీ జరగాలంటే ఆ ఐశ్వర్య రాహుల్ బాబుని పెళ్లి చేసుకుంటుంది. మరి ఆ రాహుల్ బాబుని భవానీకిచ్చి పెళ్లి చేస్తుందా? మధురా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు బుద్ధుందా? నేనేం తప్పు మాట్లాడలేదు నాన్నా. తెలిసిన విషయమే కదా. మన భవానీ అక్క రాహుల్ బాబుని ఇష్టపడింది కదా. ఇలా 10 మందిలో మాట్లాడితే దాని జీవితం నాశనమవుతుంది. ఈ పెళ్లి జరిగేంత వరకు నోరు మూసుకొనుండు. ఇలాంటి తింగరి మాటలు మాట్లాడకు, అర్థమైందా? ఆ సీను ఏ ఉద్దేశంతో నీ మెడలో తాళి కట్టాడో గాని అతనే నీకు భర్త. ఇది ఊరందరి నిర్ణయం. మధుర, ఊరి ప్రజలు పెద్దల సమక్షంలో ఛాయాదేవి గారు వీళ్ల పెళ్లి చేస్తానని మాటిచ్చారు. వాళ్ళకి మాట వచ్చే పనులు చేయకు, అర్థమైందా? వెళ్ళండి. తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని. భవానీకి సీనుకి మా ఇంట్లో మా పిల్లలతో పాటు ఘనంగా పెళ్లి జరిపిస్తున్నాం. పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నీ జీవితం సర్వనాశనం కాకూడదనే చేశాను. సాగిన అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా.
పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా ముడిపడి వెంటనే నన్ను విడిపోతే ఎలా వదలదు మదిలోన మొదలైన వేదన మరణములోనైన లేదేమో ఈ యాతన దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి ఎదసడి అడిగనే నిలవవే బదలనేను చూడు నిన్నిలా ఆ రాహుల్ లోపలే ఉన్నాడన్నమాట. మొత్తం అంతా తెలిసిపోతుందేమో.